బిడ్డల వలె, కన్న బిడ్డల వలె ఆయన ఎంచి పెంచి ప్రతి ఒక్కొక్కరి మీద శ్రద్ధ నిలిపి ఒక గొప్ప సేవకునిగా వీళ్ళని చూడాలన్న దృక్పథంతో ఆయన హక్కున చేర్చుకున్న ప్రేమకు నిదర్శనమే ఇదిగో సేవకుల సమూహంగా నిలిచి ఉన్న మేమంతా కూడాను. ఏ ఒక్కరు అని కాదు, ఇదిగో వీళ్ళని ఎక్కువ ప్రేమించాడు, వాళ్ళని తక్కువ ప్రేమించాడని ఏ ఒక్కరు కూడా చెప్పలేము. ఎందుకంటే ఆయన ప్రేమ పవిత్రమైనది. ఆ ప్రేమ ప్రభు దగ్గర నుంచి నేర్చుకున్న ప్రేమ కనుక యేసయ్య దగ్గర ఆయన ఎలాంటి ప్రేమను పొందుకున్నాడో అలాంటి ప్రేమనే మాకు పంచాడు. చిన్న వయసులో తప్పటడుగులు, తెలియని అమాయకపు మాటలు ఇలాంటివి మా దగ్గర ఉన్నప్పటికీ ఒక తండ్రిలా సహించి ఈ పరిచర్యలో మెలకువలను నేర్పించి ఈ పరిచర్యలో పాదములు స్థిరపరచబడినట్లుగా ఉపదేశాన్ని మాకు బోధించి ఈ రోజున ఈ చక్కటి మహిమ కలిగిన పరిచర్యను మా భుజస్కంధాల మీద మోయగలిగిన సామర్థ్యతని ఆ తండ్రి మాకు నేర్పించాడు. మేమెంతైనా కృతజ్ఞులు. మేమే కాదు, మీరు కూడా, అందరూ కూడా కృతజ్ఞులు. మరి ఈ జంక్షన్లో ఈ పరిచర్యల్ని ప్రారంభించిన ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఎందుకో ఈ తేదీన ఈ మందిరం సిద్ధపడడం జ్ఞాపకంగా ఉంటుందన్న భావనతో ఈ దినాన్ని నియమించి ప్రారంభించడం, మీరందరూ కూడా సహకరించడం. మీరందరూ సహకరించకపోతే డ్రమ్ ఒకటి మెడలో వేసుకొని మేము తిరిగినంత మాత్రాన ఏం జరగదు. మీరందరూ సహకరించారు. ఇదిగో ఈ పరిచర్యల్ని నా ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారు మీ ఎడల ఆయన కనుపరిచిన ఆ ఆసక్తిని బట్టి, ఆయన చేసిన ప్రార్థనని బట్టి మీరు కూడా ఈ మినిస్ట్రీని, ఈ సహవాసాన్ని ప్రేమించడం, ఈ సేవని, పరిచర్యల్ని మీరు ప్రోత్సహించడం, మీ ప్రేమ, ప్రోత్సాహం, ఉత్సాహం మాకెంతో ఊరటను కలిగించడం. అంతేకాదు, మీరందరూ నా ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారిని ఎలా ప్రేమించారో అలాగే మమ్మల్ని ప్రేమించుతూ ఉన్నందుచేత చాలామంది అనుకున్నారట, మరి నాకు తెలియదు, చెప్తుంటే విన్నాను. కొంతమంది అనుకున్నారట యేసన్న గారు తర్వాత ఇక పరిచర్యలు ఉండవు, యేసన్న గారి తర్వాత ఈ పరిచర్యలకి నాథుడు ఉండడు అట్లాగని. కానీ యేసన్న గారు ఎప్పుడు చెప్పేవాడు, ఈ పరిచర్యలకి, ఈ సంస్థకి, ఈ సహవాసానికి నాయకుడు మనుషుడు కాదు, నజరేయుడైన యేసు. ఆ